Hi, test number 13, reasoning explanation ఒకసారి చూద్దాం. Right, question number 51. 7 people A, B, C, D, E, F, G are sitting in a straight line facing north, but not in the same order. Only one person sits to the left of E. D is an immediate neighbor of E. Only 2 people sit between C and E. Only 3 people sit between B and A. And F is not immediate neighbor of A. Only 2 people sit between G and D. Who sit at the extreme end of the row? Extreme end లో ఎవరున్నారు అని అడుగుతున్నారు, రైట్? సో ఓన్లీ వన్ పర్సన్ సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ. టోటల్ 7 persons ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో. 1 2 3 4 5 6 7. సో ఓన్లీ వన్ పర్సన్ సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ అంటే ఈ ఎడమ వైపున ఒక వ్యక్తి మాత్రమే ఉన్నారు. అంటే కంప్లీట్ ఎడమ వైపున ఇటువైపు ఒక వ్యక్తి మాత్రమే ఉండాలి. అంటే ఈ ప్లేస్ లో నీకు ఎవరు రావాలి? ఈ రావాలి. అండ్ నెక్స్ట్ డి ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఈ. డి ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఈ. అయితే డి అనే వ్యక్తి ఇటువైపు అయినా రావచ్చు లేదా ఇటువైపు అయినా రావచ్చు, రైట్? అది హోల్డ్లో పెట్టాము, రైట్? నెక్స్ట్ ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ సి అండ్ ఈ. ఓన్లీ 2 people బిట్వీన్ సి అండ్ ఈ అంటే ఇటు ఎలాగూ ఛాన్స్ లేదు కాబట్టి 1 2. కాబట్టి ఈ ప్లేస్ లో మనకి ఎవరు రావాలి? సి అనే వ్యక్తి రావాలి, రైట్? నెక్స్ట్ ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ బి అండ్ ఏ. ఈ పాయింట్ ఇక్కడ రాసుకున్నాండి. బి ఏ మధ్యలో మొత్తం మనకి ముగ్గురు ఉండాలి. ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ బి అండ్ ఏ. ఎఫ్ ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఏ. ఏకి నైబర్ ఎఫ్ ఉండకూడదు. ఎఫ్ ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఏ. నెక్స్ట్ ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ జి అండ్ డి. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ జి అండ్ డి. జి డి మధ్యలో ఇద్దరు మాత్రమే ఉన్నారు. జి అండ్ డి మధ్యలో ఇద్దరు మాత్రమే ఉన్నారు, రైట్? ఇప్పుడు అబ్జర్వేషన్ కనుక తీసుకున్నట్లయితే బి అనే పర్సన్ ఇక్కడ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ బి అనే పర్సన్ ఇక్కడ తీసుకున్నట్లయితే 1 2 3 ఇక్కడ ఎవరు వస్తారు? ఏ వస్తారు, రైట్? సో అప్పుడు డెఫినెట్ గా మనకి ఏం రావాలి? డి అనే వ్యక్తి రావాలి. బట్ జి డి మధ్యలో ఇద్దరు ఉండాలంటున్నారు. సో ఇక్కడ జి తీసుకుంటే ఇక మిగిలింది ఎవరు? ఎఫ్ అనే వ్యక్తి వస్తున్నారు. బట్ ఇక్కడ మనకు క్లియర్ గా ఇచ్చారు ఏకి నైబర్ ఎఫ్ ఉండకూడదు అన్నారు. కాబట్టి ఈ ఆర్డర్ అనేది మనకి రాంగ్ గా తీసుకోవచ్చు, రైట్? సో ఇప్పుడు నేను అదే బి అనే పర్సన్ ఇక్కడ తీసుకున్నట్లయితే బి ఏ మధ్యలో ముగ్గురు ఉండాలి. బి ఏ మధ్యలో ముగ్గురు. సో ఇక్కడ మనకి ఛాన్స్ లేదు, రైట్? సో ఇటు కూడా తీసేస్తున్నాను. ఒకవేళ ఇదే బి ఇక్కడ తీసుకున్నట్లయితే 1 2 3 ఇక్కడ ఎవరు వస్తారు? ఏ వస్తారు, రైట్? సో ఈ ప్లేస్ లో ఏ తీసుకుంటారు. డి అనే పర్సన్ ఇక్కడ రావాలి, రైట్? సో ఎఫ్ అనే పర్సన్ ఇక్కడ వస్తారు. డిజి మధ్యలో ఇద్దరు ఉండాలి అన్నారు కాబట్టి డిజి మధ్యలో ఇద్దరు. ఇప్పుడు మనకు అడిగింది ఎవరు? ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్ ఆఫ్ ద రో. కంప్లీట్ రైట్ లో ఎవరున్నారు అని అడుగుతున్నారు. కంప్లీట్ రైట్ లో మనకి ఎవరున్నారు? ఇక్కడ బి అనే పర్సన్ ఉన్నారు. కాబట్టి ఆప్షన్ ఏదవుతుంది? థర్డ్ ఆప్షన్ అనేది మనకి రైట్ అవుతుంది. ఆప్షన్ నెంబర్ 3, రైట్? నౌ దట్ ఈస్ నెంబర్ 51. కమింగ్ టు నెంబర్ 52. సిలాలిజం కి సంబంధించింది. ఆల్ ఫ్లవర్స్ ఆర్ మెనీ ఫ్లవర్స్. ఆల్ ఫ్లవర్స్, అన్ని ఫ్లవర్స్ కూడా ఏమవుతున్నాయి నాకు? మినీ ఫ్లవర్స్ అన్నారండి. ఆల్ ఫ్లవర్స్ ఆర్ మినీ ఫ్లవర్స్. ఈ విధంగా రాస్తారు. ఆల్ ఫ్లవర్స్ ఆర్ మినీ ఫ్లవర్స్. ఆల్ బిగ్ ఫ్లవర్స్ ఆర్ ఫ్లవర్స్. ఆల్ బిగ్ ఫ్లవర్స్. ఇందులోనే బిగ్ ఫ్లవర్స్ అనేది ఉండాలి. ఆల్ బిగ్ ఫ్లవర్స్ ఆర్ ఫ్లవర్స్. బట్ ఇందులోనే మళ్ళీ ఏమన్నారు? ఆల్ ఫ్లవర్స్ ఆర్ మినీ ఫ్లవర్స్ అని కూడా అన్నారు. మరి దీనికి ఆల్ మినీ ఫ్లవర్స్ ఆర్ ఫ్లవర్స్. సో ఇక్కడ మనకి అన్ని మినీ ఫ్లవర్స్ కూడా ఫ్లవర్స్ అవుతాయి అంటున్నారు. అన్ని అని రాకూడదు, కింది వైపు ఉంది కాబట్టి కొన్ని. అంటే దీని వెనక మనకి కొన్ని మాత్రమే ఉంటాయి. కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ ఏదైతే ఉందో అది మనకి రాంగ్ అవుతుంది. సెకండ్, ఆల్ బిగ్ ఫ్లవర్స్ ఆర్ మినీ ఫ్లవర్స్. అన్ని బిగ్ ఫ్లవర్స్ కూడా ఏమవుతున్నాయి? మనకి మినీ ఫ్లవర్స్ అవుతున్నాయి. కాబట్టి సెకండ్ వన్ అనేది రైట్ అవుతుంది. ఓన్లీ 2 conclusion is the right answer. Option 3 is your right answer. సో ఇప్పుడు అదే మినీ ఫ్లవర్స్ కి ఫ్లవర్ అంటే సమ్ అనేది ఉండాలి. బట్ ఇక్కడ ఏముంది? ఇక్కడ ఆల్ అనేది ఉంది. కొన్ని మినీ ఫ్లవర్స్ మాత్రమే ఫ్లవర్స్ అవుతాయి. బట్ ఇక్కడ మనకి అన్ని అన్నారు కాబట్టి ఆ పదం అనేది రాంగ్ అవుతుంది. దట్ ఈస్ నెంబర్ 52. నెక్స్ట్ నెంబర్ 53 చూద్దాం. 53. So select the set in which the numbers related to the same way as are the numbers following set. సో ఇక్కడ మనకు ఒక సెట్ ఇవ్వడం జరిగింది 12 35 11.
12, 35, 11, right? And next వచ్చేసి 19, 55 and 17. And here the concept is, ఈ రెండు కాన్సెప్ట్ తీసుకోండి. ఈ 12ని 2 తోటి మల్టిప్లై చేయండి. 12 into 2 plus 11. అంటే ఇక్కడ ఏమవుతుంది? 12 into 2, 24 plus 11, the value is equal to what? 35. ఆ మిడిల్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. అలానే ఇక్కడ కూడా 19 into 2 plus 17. 19 into 2, 38 plus 17, that is equal to 55. సో ఈ మిడిల్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఇందులో నుంచి మనకి రావాలి 18 2s 36, 36 plus 12 48 రావాలి. 42 ఉంది. ఫస్ట్ ఆప్షన్ ఛాన్స్ లేదు. అండ్ సెకండ్ ఆప్షన్ 6 into 2 12 plus 14, సో 26 అక్కడ 36 ఉంది. 9 2s 18, 18 plus 7 25. కాబట్టి మనకి ఇక్కడ ఏ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది? థర్డ్ ఆప్షన్ అనేది మనం తీసుకోవచ్చు. ఒకసారి థర్డ్ ఆప్షన్ చెక్ చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. 9, 25, 7 అని ఇచ్చారండి. ఇప్పుడు మనం చేయాల్సింది థర్డ్ ఆప్షన్లో ఈ నెంబర్ని 2 తోటి మల్టిప్లై చేయండి. 9 into 2 18 plus 7, సో is equal to 18 plus 7, the value that is equal to 25. సో మనకి ఏ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది? థర్డ్ ఆప్షన్ అనేది మ్యాచ్ అవుతుంది. దట్ ఈస్ నెంబర్ 53. నెక్స్ట్ నెంబర్ 54. 54. సో ప్లస్ అంటే మైనస్, మైనస్ అంటే ఇంటూ, ఇంటూ మీన్ అంటే డివైడెడ్ బై, డివైడెడ్ బై అంటే ప్లస్. అప్పుడు క్రింది సమీకరణంలో ప్రశ్న గుర్తు స్థానంలో ఏమి వస్తుంది? రైట్. సో ఇచ్చిన ఈక్వేషన్ కనుక ఒకసారి చెక్ చేసినట్లయితే 137 డివైడెడ్ బై 56 ఇంటూ 7 మైనస్ 6 ప్లస్ 31. ఇక్కడ ఏమంటున్నారు మనకి? ఇంటూ అంటే ప్లస్. సో 137 ప్లస్ 56, 137 ప్లస్ 56 ఇంటూ డివైడెడ్ బై అంటే ప్లస్, ఇంటూ అంటే డివైడెడ్ బై ప్లస్ 7 అండ్ మైనస్ అంటే ఇంటూ 6 ప్లస్ అంటే మైనస్ 31. ప్లస్ అంటే ఎంత? మైనస్ 31. నౌ ఇప్పుడు యాజ్ పర్ బోడమస్ రూల్, బోడమస్ రూల్ ప్రకారము 57 56 డివైడెడ్ బై 7. సో 136 ప్లస్ 8 ఇంటూ 6 మైనస్ 31. 8 6 48. 136 plus 48 minus 31. Right. So 136 48 minus 31. 136 plus 48 is what? 184, 31. So 153. So something మనకి నెంబర్ మిస్టేక్ అయింది. సో 137 ఇక్కడ మనం నెంబర్ తప్పు రాసాం. 137. 137. రైట్. సో 7 plus 8 15. సారీ 7 plus 15 minus 1 4 తోటి మ్యాచ్ అవ్వాలి. సో ద ఆన్సర్ ఈజ్ వాట్? 154. ఫోర్త్ ఆప్షన్ అనేది మనకి మ్యాచ్ అవుతుంది. రైట్. 154 అనేది ఆన్సర్. ఇక్కడ 137 136 రాసుకున్నాం. దట్ ఈస్ నెంబర్ 54. నెక్స్ట్ నెంబర్ 55. In a certain code language, what VATT is coded as 65 and STOLK is coded 79 and generous be coded in that language. So ఇచ్చిన వర్డ్ ఒకసారి మనం చెక్ చేద్దాం. అక్కడ ఇచ్చింది ఏంటిది? VATT. V ఎంత? 22, A1, T20, T20. సో 22 plus 1 23, 23 plus 40 63. 63కి ప్లస్ 2 కలిపారు. ఎంత? 65. 20 20 20 60 ప్లస్ 3 63. సేమ్ కాన్సెప్ట్ మరి ఇక్కడ STOLK. S ఈజ్ 19, T 20th లెటర్, O 15, L 12 11. 19 plus 20 39. 39 plus
15, 54, 54 plus 12, 68 plus 11, 60. So 9, 14, 16 plus 2, 8. So this is a 7, 3, 8 plus 9, 7, 2, 3, 4, 5, 6, 7. 77 plus 2. Here also 79. ఇప్పుడు మనకు కావాల్సిన కోడ్ జనరస్, GENEROUS. What is G? 7, 5, 14, 5, 18, 15, 21, 19. 21 plus 19, this is 40, right? 5 plus 5, this is 10. 7 plus 14, 21. So total ikkada 31. 18 plus 15, 33, right? So 31 plus 33 plus 40. So is equal to 40 plus 30, 100, sorry, 70, 100, 104 plus 2, that is equal to 106. So 106 means fourth option is your answer. Answer, that is fourth one. That is number 55. Next, number 56. Temple, TEMPLE is to SCJLGY. Analogy question, letter analogy ki sambandhinchindi. Church is equal to BFR NXB, then Masik is equal to. Now, question number 56. Temple, TEMPLE. So మనకి ఇచ్చింది ఇక్కడ SCJLGY. T ఎంత 20, E 5, M 13. This is 19, 3, 10. Difference is -1, -2, -3. 16, 12. Difference -4. 12, 7th letter, -5. So ఇప్పుడు ఈని 31 తీసుకోండి. 31 -6, 25. So difference -1, -2, -3, -4, -5, -6. And same concept అక్కడ చర్చ్ అనే వర్డ్ కూడా ఉంది. అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. చర్చ్. The next one, if you observe, the word is CHURCH. So 3 minus 1, 2, the letter is B. 8 minus 2, 6, F, right? Next, 21 minus 3, 18, R. 18 minus 4, 14, the letter is N. And you take this is 29. 29 minus 5, 24, X. 8 minus 2, 6, that is B. BFR NXB. BFR NXB. And now ఇప్పుడు మనకు కావాల్సిన వర్డ్ ఏంటిది? మసిక్. సో ఆ నెంబర్ ఒకసారి చెక్ చేద్దాం. సో ఇచ్చిన వర్డ్ కనుక తీసుకున్నట్లయితే MOSQUE. వాట్ ఈజ్ M? 13, O 15, S 19, U 21, U 17, Q 17, U 21, E 5. 5 రాయొచ్చు లేదా 31 రాయొచ్చు. 26 plus 1. ఇప్పుడు ఫస్ట్ -1, 31, 13 minus 1, 12, the letter is L. And this is -2, 13, M. -3, 16, this is P. -4, 13, M. And -5, 7, 16, this is P. -6, 25, Y. So LMP MPY. LMP MPY. Fourth option is our answer. Right. Now that is 56. Now coming to the number 57. In a family of 8 members, P is mother of V, who is the spouse of N. P is mother of V and who is spouse. Who ante evaru ikkada? V is the spouse.
వి అనే పర్సన్ మనకి ఏమవుతున్నారు, స్పౌస్ అవుతున్నారు. ఎం ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఎన్స్ ఫాదర్ ఇన్ లా. ఎన్స్ ఫాదర్ ఇన్ లాకి ఎం సిస్టర్. నౌ ఎల్ ఈజ్ మదర్ ఆఫ్ ఎం and F is the only son of L and R. C is the sister-in-law of N and vice versa. How is V related to L? V అనే ఇక్కడ మనకు అడిగింది ఎవరికి, how is V related to L? V అనే వ్యక్తి ఏమవుతారు? సో నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డయాగ్రామ్ కనుక తీసుకున్నట్లయితే P is మదర్ ఆఫ్ V. P అనే వ్యక్తి మదర్ అవుతున్నారండి. ఎవరికి మదరు? V అనే పర్సన్ కి, రైట్? P is mother of V. P is mother of V. Who is spouse of N? Who is spouse means V and N are couple, but we don't know who is male and female. V and N are couple. M is sister of N's father-in-law. N's father-in-law means N's spouse is V. So V's husband is the person. M is sister of N's father-in-law. So N's father-in-law is this person, and e person ki sister vachesi, or else you take like this. So P's husband's sister is M. M is sister of P's husband. So N's father-in-law's sister is M. L is mother of M. M's mother is L. L is mother of M. L is mother of M. F is only son of L and R. F is only son of L and R. That means that L and R are the couple, and F will be the father-in-law here. F is the only son. That means M is a daughter. F is the only son of L and R. C is the sister-in-law of N. C is sister-in-law. C అనే పర్సన్ sister-in-law అవుతున్నారండి. C is sister-in-law means that V's brother, sorry, V's sister. Then how is V related to L? So V అనే పర్సన్ ఏమవుతారు? So all are male relation. So if you consider this is male, children's children, that is called grandson. The answer is what? Grandson. How is V related to L? L's son, son's son. The person is grandson. Grandson, grandfather, son-in-law, niece. So the answer is grandson is your right answer, right? Now, this is your 57. Next, 58. 58. 10 is to 33, 2 is to 9, 8 is to 29, 6 is to 21. And out of these four options, there we have to find the odd one. ఇందులో ఉన్న ఆడ్ నెంబర్ ఏంటి అనేది మనకు అక్కడ క్వశ్చన్ రేజ్ అయింది, రైట్? నౌ క్వశ్చన్ 10 ఈజ్ టు 33 తీసుకున్నారు. 10 ఈజ్ టు 33. సో సింపుల్, ఇంటూ 3 ప్లస్ 3. 10 ఇంటూ 3 30 ప్లస్ 3 33. నెక్స్ట్ 2 9. 2 ఇంటూ 3 6 ప్లస్ 3, వాట్ ఈస్ దట్? 9. 8 is to 29. 8 3s are 24 plus 3. So the number that should be 27 undali. That is a wrong one. 6 is to 21. 6 into 3. 18 plus 3. The value is what? 21. So indulo manaki wrong number emundi? Third option is your wrong answer. 8 29. Next number 59. In the word romantic, how many pairs of letters have? How many pairs of letters are there in the number between them, both forward direction and backward direction in alphabetical order? Romantic అనే పదములో romantic, ROMANTIC, romantic అనే పదములో అక్షరమాల శ్రేణిలో ఉన్నట్లుగానే వాటి మధ్య ఉన్న అక్షరాల సంఖ్య సమానంగా ఉండే అక్షర జంటలు ఎన్ని ఉన్నాయి? సమానంగా ఉండే అక్షర జంటలు ఎన్ని ఉన్నాయని అడిగారు. అంటే ఏంటిది? ఇక్కడ మనం ఏదైనా ఒక లెటర్ తీసుకోండి, 2 అక్షరాలు తీసుకున్నప్పుడు ఆ 2 అక్షరాలను ఆంగ్ల అక్షరాలతోటి పోల్చినప్పుడు వాటి మధ్య ఎన్ని అక్షరాలు అయితే ఉంటాయో అన్ని అక్షరాలు ఉన్న జతలు ఎన్ని ఉన్నాయని అడిగాడు, రైట్? సో ఇప్పుడు మనము కంపారిజన్ చేసినట్లయితే నెక్స్ట్ MNOPQR. సో RST ఏ ఆర్డర్ అనేది మనకి ఇక్కడ
లైట్ అంటే లెటర్స్ కనుక తీసుకుంటే ఓ పిక్యూఆర్ఎస్, ఓ నుండి ఎస్. సో ఇక్కడ మనకి ఓ నుండి మొదలు పెట్టుకుంటే పిక్యూఆర్ఎస్, బట్ ఇక్కడ టీ అనే లెటర్ ఉంది, రైట్. ఆర్ తర్వాత నెక్స్ట్ ఎస్ టీనే ఉండాలి, ఛాన్స్ లేదు. నెక్స్ట్ IJKLMNO, సో ఈ ఆర్డర్ కూడా మనకి మిస్ అవుతూ ఉంది. నెక్స్ట్ ఎన్ నుంచి కనుక లెక్క పెట్టుకున్నట్టయితే, రైట్, NOPQR, సో ఇది ఒకటి మనకి మ్యాచ్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ ROMAN తీసుకున్నట్లయితే ఎన్ తర్వాత నెక్స్ట్ లెటర్ OPQR, అంటే RN మధ్యలో ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకి ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఇక్కడ కూడా మనకి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. కాబట్టి ఒక పేరు అనేది వచ్చింది, రైట్. మళ్ళీ నెక్స్ట్ ఇంకో పేరు ఏదైనా ఉందా? సెకండ్ పేరు ఒకసారి చూద్దాం, రైట్. నెక్స్ట్ సెకండ్ పేరు OPQRST, ఇక్కడ ఛాన్స్ లేదు. IJKLMNO, ఇటు ఛాన్స్ లేదు. నెక్స్ట్ NO డైరెక్ట్ ఉంది, MO డైరెక్ట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి MNOPQR, అటు కూడా ఛాన్స్ లేదు. M2I ఒకటి ఉంది, సెకండ్ ఆప్షన్ M2I, MANTI, IJKLM. ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఇక్కడ? 3 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి, రైట్. పోనీ ఇంకేమైనా ఛాన్స్ ఉందా? ఓ నుండి ఏ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎక్కువ ఉంది, M2I నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎక్కువ ఉంది, C2A కూడా నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనకి ఎన్ని పేర్స్ వచ్చాయి? 2 పేర్స్ మాత్రమే వచ్చాయి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అక్కడ? సెకండ్ ఆప్షన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది, రైట్. సో 59 2. నెక్స్ట్ నెంబర్ 60. $25, $256, $476, $745. $25 $256 $476 $745, and the next 1050. 1050. So let us make this value is 55. 800 కి 55 బ్యాలెన్స్ ఉంది. అంటే ఇక్కడ టోటల్ మనకి బ్యాలెన్స్ ఎంత ఉందనేది కనుక చెక్ చేస్తే 745 కి 1050 కి 250, 250 plus 55, 305 is the balance, right? $250 plus 55, 305, 5 plus 5 10, 9 plus 10, మల్టిప్లికేషన్ కంటే బెటర్. నెక్స్ట్ ఇదే ఆర్డర్లో ఒకసారి చెక్ చేద్దాం, రైట్. 745 అండ్ 476. 476 అంటే 500కి 24 బ్యాలెన్స్ ఉంది,
500 means next 245. So ఇక్కడ 962. So the answer is 269. మరి 269 కి 305 కి the difference is what? So 36. 6 plus 9, 6 plus 3, 9 plus 1, 10, 36 difference. నెక్స్ట్ ఇక్కడ వచ్చేవరకు 256 కి 476. 56 కి డిఫరెన్స్ 44, 300 కి ప్లస్ 176. 176 means 0. 7 plus 4, 12, 120. So the difference is 220. Here the difference is 220. So 220 means here 36, 49. So this is 6 square, 7 square. So next ikkada difference ఎంత ఉండాలి? 8 square ఉండాలి. 8 square ఎంత? 64. ఇక్కడ difference 9 square 81. 6, 7, 8, 9. అంటే 220లో నుంచి 64 మైనస్ చేయండి. 220 minus 64. This is 6. 11 minus 6, 5. 156. సో ఇక్కడ 156 ఉంటుంది. ఈ 156లో నుంచి 81 మైనస్ చేయండి. 5. 15 plus 8. 7. 75. సో ఇక్కడ 100 అనేది ఉంటుంది. 25 plus 75, 100. 100 plus 156, 256 plus 220. So the required number is what? 100 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో ద నెంబర్ ఈజ్ వాట్? 100, రైట్? అంటే ఇక్కడ డబుల్ డిఫరెన్స్ లో ఉంది. స్క్వేర్ 6 స్క్వేర్, 7 స్క్వేర్, 8 స్క్వేర్, 9 స్క్వేర్, రైట్? నౌ నెక్స్ట్ నెంబర్ 61. Based on the 3 positions in the English alphabetical order, 3 of the following letter cluster are like in a same manner and the one is different. Select the odd one. ఇచ్చిన 4 ఆప్షన్స్ లో భిన్నంగా ఉన్నది మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. TRNH, TRNH, TRNH. What is it? 20. R is 18, N 14, H 8. This is -2, -4, -6. First difference -2, -4, -6. Same O, M, I, C. O is 15, M 13, this is 9 and this is 3. -2, 15 -2, 13, 13 -4, 9 -6, -2, -4, -6. And RPLF, RPLF, R is 18, P 16, -2, 16 -4, 12, 12 -6, 6. Match అయింది. WT, PK. So what is W? 23, 20. Difference is what? -3. 16, this is -4. 11, this is -5. So the answer is option, fourth option. అన్ని కూడా డిఫరెన్స్ -2, -4, -6 ఉంటాయి. ఇక్కడ వచ్చే వరకు డిఫరెన్స్ -3, -4, -5 డిఫరెన్స్ తోటి కంటిన్యూ అవుతుంది. That is 61. Next, come to the point next, 62. GIRL, GIRL 24 and boy, BOY, boy enta, right? So the concept is GIRL. GIRL. What is G? 7. This is 18. L is 12. 7 plus 18 plus 12. So this is 37. Right? And what is I? 9. Minus 9. అంటే కాన్సోనెంట్స్ ని ఓవెల్స్ ని మైనస్ చేయండి, రైట్? సో మనకి అక్కడ 24 అనే వాల్యూ ఇచ్చారండి. సో 37లో నుంచి మనకి 9 పోతే 28 వస్తుంది. ఈ 28లో నుంచి మళ్ళీ 4 తీసేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 4. సో కాన్సోనెంట్స్ ఓవెల్స్ -4, కాన్సోనెంట్స్ ఓవెల్స్ -4, రైట్? సింపుల్. కాన్సోనెంట్స్, సమ్ ఆఫ్ కాన్సోనెంట్స్ మైనస్ సమ్ ఆఫ్ ఓవెల్స్, ఈ మొత్తాన్ని -4 చేయండి. సేమ్ కాన్సెప్ట్ నెక్స్ట్ బాయ్ అనే వర్డ్ చెక్ చేద్దాం, రైట్? బాయ్, BOY, 225, right? So here we have to write 2 plus 25. This is 27.
and here this is 15 minus 15. So 25 minus 15 12. 12 లో నుంచి 4 తీసేయండి. ఎంత వచ్చింది ఇక్కడ? 8. So the value is what? Second option is your answer, right? Next 63 consonants vowels minus 4, right? Next 63 స్టేట్మెంట్స్ అక్కడ మనకి ఇచ్చింది k ఈక్వల్ టు l లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు p లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు m ఈక్వల్ టు q లెస్ దాన్ g. సో ఈ మోడల్లో మనం చేయాల్సింది ఏంటంటే ఏ స్టేట్మెంట్ అయితే ఇస్తారో వాటిని మాత్రమే ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏం ఇచ్చారు? k లెస్ దాన్ q, k ఈక్వల్ టు q. బట్ ఎప్పుడైతే కంక్లూజన్స్ లో రెండు అక్షరాలు సేమ్ ఉంటాయో, టూ లెటర్స్ ఆర్ సేమ్, ద ఛాన్స్ ఆఫ్ ద ఆన్సర్ ఈస్ ఐదర్ ఆర్. ఇక్కడ మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రెండు లెటర్స్ కూడా సేమ్ ఉన్నాయండి. రెండిట్లో కూడా మనం ఐడెంటిఫై చేయాల్సింది వేటి గురించి? కే అండ్ క్యూ. సో కే అండ్ క్యూ కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకుంటున్నాను కంప్లీట్. కే ఇజ్ ఈక్వల్ టు ఎల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం ఈక్వల్ టు క్యూ. సో క్యూ ప్లేస్లో ఎం ప్లేస్లో మనం క్యూ రాయొచ్చు, ఎల్ ప్లేస్లో కే రాయొచ్చు. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అంటే ఏం రాయొచ్చు? కే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యూ అంటే ఏమవుతుంది? k less than q or k equal to q. సో లెస్ దాన్ అవ్వచ్చు లేదా ఈక్వల్ అవ్వచ్చు. కాబట్టి ఆన్సర్ ఏం రావాలి మనకి? ఐదర్ ఆర్. ఆన్సర్ ఏం రావాలి ఇక్కడ? ఐదర్ 1 or 2. ఐదర్ కంక్లూజన్ 1 or 2 ఫాలోస్. ఎప్పుడైతే రెండు అక్షరాలు సేమ్ ఉంటాయో, రెండు అక్షరాలు ఇందులో మనం అబ్జర్వ్ చేసినప్పుడు సిలాలిజంలోను ఇందులోను ఆప్షన్ మనకి ఏముంటుంది? ఐదర్ ఆర్ అని చెక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ ఐదర్ ఆర్ అనేదే వచ్చింది. దట్ ఈస్ నంబర్ 63. నెక్స్ట్ నంబర్ 64. Which of the following letter will come exact middle letter if all the letters of the word copyright are arranged in reverse alphabetical order from left to right? Copyright అనే పదంలోని అన్ని అక్షరాలని ఎడమ నుండి కుడివైపు వ్యతిరేక అక్షర క్రమంలో అమర్చినట్లయితే క్రింది వాటిలో ఏది ఖచ్చితమైన పదం ఉంటుంది? సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి, రివర్స్లో. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అన్నప్పుడు సో ఇందులో ఫస్ట్ వచ్చేది ఏంటిది మనకి? వై. కాపీ రైట్ అనే వర్డ్ ఉందండి. COPY RIGHT కాపీ రైట్. ఇందులో ఫస్ట్ రివర్స్లో వై, రైట్. సో 4, 8, 9 ఉన్నాయి. వై తర్వాత నెక్స్ట్ లెటర్ టీ, తర్వాత ఆర్, తర్వాత పి, రైట్. సో ఆఫ్టర్ దట్ పి నెక్స్ట్ ఓ ఇక్కడ ఉందండి. సో ద లెటర్ ఈజ్ ఓ. దెన్ నెక్స్ట్ IHGC. ఇటు మధ్యలో ఉన్న లెటర్ ఏంటిది అని అడిగాడు. సో వాట్ ఈస్ ద లెటర్? దట్ ఈజ్ ఓ. సో యువర్ ఆప్షన్ ఈజ్ థర్డ్ ఆప్షన్. దట్ ఈస్ ఆన్సర్. దట్ ఈజ్ థర్డ్ వన్. నెక్స్ట్ 65. All operations be done from left to right. సో ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ 969, 931, 976, 933, 915. సో ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి రాస్తున్నాను. 969 ఒకటి, నెక్స్ట్ 931, 976 అండ్ 933, 915. అయితే ఇప్పుడు మనకేమంటున్నాడు? లెఫ్ట్ టు రైట్. If 2 is added second digit of every number, then how many numbers will first digit be exactly divided by the digit of that number? So ప్రతి సంఖ్య యొక్క రెండవ అంకెకు రెండు కలిపినట్లయితే ఎన్ని సంఖ్యల్లో మొదటి అంకె ఆ సంఖ్యలోని మూడవ అంకెతో సరిగ్గా భాగించబడుతుంది. సో ఇప్పుడు ప్రతి సంఖ్యలో రెండవ అంకెకు రెండు కలపమంటున్నాడండి. బట్ మనకు అడిగేది ఏంటిది? మొదటి సంఖ్య మూడో అంకెతో భాగించబడాలి, ఖచ్చితంగా భాగించబడాలి. ఈ రెండు కలపడానికి, ఈ మొదటిది మూడోది భాగించబడడానికి ఏ విధమైన సంబంధము లేదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెండు కలిపారు అనుకోండి, 5 అనేది వస్తుంది. ఇక్కడ రెండు కలిపితే 9 వస్తుంది. ఇక్కడ రెండు కలిపితే 5 వస్తుంది. ఇక్కడ రెండు కలిపితే 3 వస్తుంది. సో ఏదైనా మనకు ఆ నెంబర్ ఏం మారట్లేదు. సో ఇప్పుడు డైరెక్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటిది? ఫస్ట్ అండ్ 9/9 = 1. కాబట్టి ఇది డివిజబుల్ అవుతుంది.
నెక్స్ట్ 9/1 ఈజ్ ఈక్వల్ టు 9, ఇది డివిజబుల్ అవుతుంది. 9/6 ఎగ్జాక్ట్ డివిజబుల్ అవ్వదు, తీసేయండి. 9/3 ఈజ్ ఈక్వల్ టు 3, సో ఇది డివిజబుల్ అవుతుంది. 9/5 ఇది డివిజబుల్ అవ్వదు. సో ఖచ్చితంగా భాగించబడేవి ఎన్ని? 1 ఇదొకటి, 2 ఇదొకటి, 3. మొత్తం ఎన్ని ఉంటాయి మనకి? 3 ఉంటాయి. కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. అందులో మధ్యలో నెంబర్కి 2 కలపాల్సిన అవసరం ఏమీ లేదు, ఎందుకంటే ఇక్కడ మిడిల్లో నెంబర్ కలపడానికి మొదటి అంకెను మూడో అంకెతో భాగించడానికి ఏ విధమైన సంబంధము లేదు. కాబట్టి డైరెక్ట్ చేసినా పర్లేదు, మిడిల్ నెంబర్ యాడ్ చేసినా పర్లేదు. నెక్స్ట్ నెంబర్ 66. In a row of people facing north, Prince is 6th from the right hand, Amit is 16th from the right hand. Amit is exactly between Prince and Aditya. If Aditya is 7th from the left hand of the line, then how many people are there in the row? ఆ రోలో మొత్తం ఎంతమంది ఉన్నారు అని అడిగాడండి, రైట్? సో ఇప్పుడు క్వశ్చన్ కనుక చెక్ చేసినట్లయితే, ఇన్ ఎ రో ఆఫ్ పీపుల్ ప్రిన్స్ ఈజ్ 6th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. కుడివైపు నుండి ఎన్నో స్థానంలో ఉన్నారు? ప్రిన్స్ 6వ స్థానంలో ఉన్నారు. సో ఇక్కడ నుండి కుడివైపు నుండి 6వ స్థానంలో ఎవరున్నారు? ప్రిన్స్ అనే వ్యక్తి ఉన్నాడండి, ప్రిన్స్ అనే వ్యక్తి ఉన్నాడు. అమిత్ కుడి చివర నుండి 16వ స్థానంలో ఉన్నాడు. సో అంటే ఇక్కడ నుండి 16వ స్థానంలో ఎవరుండాలి? అమిత్ అనే వ్యక్తి ఉన్నాడు. అమిత్ కుడి నుండి 16వ స్థానంలో ఉన్నాడు, రైట్? ఇప్పుడు అమిత్ ఖచ్చితంగా ప్రిన్స్ మరియు ఆదిత్య మధ్యలో ఉన్నాడు. ప్రిన్స్ మరియు ఆదిత్య మధ్యలో, ప్రిన్స్ కి ఆదిత్యకి మధ్యలో ఉండాలి. అయితే ఎడమ చివర నుండి ఆదిత్య 7వ స్థానంలో ఉన్నారు. 7వ స్థానంలో ఎవరున్నారు? ఇక్కడ ఆదిత్య ఉన్నారండి, ఆదిత్య అనే వ్యక్తి ఉన్నారు. సో ఈ మధ్యలో నీకు అమిత్ అనే వ్యక్తి ఉన్నాడు. అయితే ఈ వరుసలో మొత్తం ఎంతమంది ఉన్నారు? సో ఇప్పుడు మనం ఇక్కడ లెక్క పెట్టింది కుడి చివరి నుండి కాబట్టి ఇక్కడ ఎంతమంది వస్తారు? 6. ఎడమ చివరి నుండి కాబట్టి ఇక్కడ 7 వస్తారు. ఈ మధ్యలో ఉన్న వ్యక్తి అమిత్ అండి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ 6 నుంచి 16కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? బేసిక్గా ఏం చేస్తారు? 6 + 10 అని కలుపుతారు. 6 + 10, ఈ 10వ నెంబర్ అనేది అమిత్ ని యాడ్ చేయబడుతుంది. మీరు లెక్కించినట్లయితే 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 అంటే మనకు ఉన్నది ఎంతమంది? 9 మెంబర్సే ఉంటారు. 9 ఈ పర్సన్ ని కలిపితే 10, కాబట్టి మనం ఇక్కడ రాయాల్సింది 9, ఇక్కడ రాయాల్సింది కూడా 9. ఈ మొత్తం కలిపితే వచ్చేది ఏదైతే ఉందో అదే మనకి ఆన్సర్ అవుతుంది. సో మధ్యలో ఉన్నది 10 మెంబర్స్ కాదు, అక్కడ 9 మెంబర్స్ మాత్రమే ఉంటారు. ఎందుకంటే 6 + 10 16, ఆ 10వ నెంబర్ కలుపుకుంటే ఈ వ్యక్తి వస్తాడు. కాబట్టి మనకు అక్కడ మధ్యలో ఉంది 9 మెంబర్స్ మాత్రమే. సో 9 + 1 10, 19, 19 + 6 25 + 7. సో ద ఆన్సర్ ఈజ్ వాట్? 32. టోటల్ మనకి సమ్ ఎంత అవుతుంది అక్కడ? 32. 4th ఆప్షన్ అనేది మనము రైట్ ఆన్సర్ గా తీసుకోవచ్చు, రైట్? దట్ ఈస్ నెంబర్ 66. నెక్స్ట్ నెంబర్ 67. Cholera is to water. Cholera is to water. Select the word pair that represent the same relation, the word pair given below. Cholera అనేది నీరు ద్వారా వస్తుంది. మరి మలేరియా అనేది దేని ద్వారా? మస్కిటో ద్వారా, దోమ ద్వారా మలేరియా అనేది జ్వరం వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ లోనే మనకి ఆన్సర్ ఉంది. నెక్స్ట్ 68. WUTSQP-KIHGED. WUT next SQP-KIH, then next GED. ఇప్పుడు W ఎంత? 23, S 19, K 11, G 7, రైట్? సో ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి -4 డిఫరెన్స్ ఉందండి, -4. 19 - 4 ఎంత? 15, O రావాలి. 15 - 4 11, 11 - 4 7. ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్ నెక్స్ట్ 21 - 4 17, 17 - 4 13, 13 - 4 9, 9 - 4 5. సో నెక్స్ట్ డిఫరెన్స్ కూడా ఎంత ఉంది నీకు? -4 అనేది ఉంది. మరి 13th లెటర్ ఏంటిది? ఎం. OM లింక్ అని ఉండాలి. OM తోటి మనకి సెకండ్ ఆప్షన్ మాత్రమే ఉంది, రైట్? నెక్స్ట్ థర్డ్ లెటర్ కూడా చెక్ చేద్దాం. T ఈజ్ 20, P 16,
20 minus 4 16, 16 minus 4 12, 12 minus 4 8, 8 minus 4 4. So the answer is minus 4 minus 4 minus 4. Your answer OML. So second option is your answer. Difference అనేది minus 4 minus 4 తోటి ఉంటుంది. Next number 69. 69. XAD లెటర్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి IQ సో ఒకసారి ఈ ఆప్షన్ చెక్ చేసుకుంటే JHARRA రైట్. ఇప్పుడు దీంట్లో సింపుల్గా ఈ JHAకి ఆపోజిట్ లెటర్ తీసుకోండి. జేకి ఆపోజిట్ లెటర్ Q, హెచ్కి ఆపోజిట్ లెటర్ S, ఏకి ఆపోజిట్ లెటర్ Z. JQHSAZ. ఈ క్యూకి నెక్స్ట్ లెటర్ ఏంటిదండి ఇక్కడ R, ఎస్కి నెక్స్ట్ లెటర్ X -1, S -1 R, Z +1 A. ఒకటి ప్లస్, ఒకటి మైనస్, ఒకటి ప్లస్. సేమ్ కాన్సెప్ట్ దీనికి మ్యాచ్ అవుతుందో చూద్దాం. FIL. సో వీటికి మనము ఆపోజిట్ లెటర్ తీసుకోవాలి. F ఆపోజిట్ లెటర్ U, I ఆపోజిట్ లెటర్ R, L ఆపోజిట్ లెటర్ రైట్. సో ఫస్ట్ F కి నెక్స్ట్ లెటర్ V, R -1 Q, O నెక్స్ట్ లెటర్ P. సో VQP. సో ఇక్కడ మనకి మ్యాచ్ అయిందండి. ఫోర్త్ ఆప్షన్లో మ్యాచ్ అయింది. JHAVQP అంటే ఫస్ట్ ఆపోజిట్ లెటర్ తీసుకొని ఆ వచ్చిన ఆన్సర్కి +1 -1 +1 +1 -1 +1. మరి ఇది ఎలా ఐడెంటిఫై చేయాలి? సో ఇక్కడ బేసిక్గా ఏంటి అంటే ఈ లెటర్స్ అనేవి లింక్ లేవండి. ఫస్ట్లో XAD, ఏకి డికి ఎల్కి యూకి డిఫరెన్స్ చాలా ఉంది. AD డిఫరెన్స్ అనేది LUకి డిఫరెన్స్ ఎక్కువ డిఫరెన్స్ అనేది ఉంది. ఆ విధంగా మనం అక్కడ మ్యాచింగ్ చెక్ చేయడం జరిగింది రైట్. సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ నెంబర్ 70. HF21 is related to DC7 in a certain way based on English alphabetical order. In the same way, PL27 is related to 9. XJ51 is related to, right? So, HF21 is related to DC7. H is 8, F6, 4, 3. సో 8 4 27 సేమ్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఏమి ఇచ్చారో ఒకసారి చెక్ చేద్దాం. ఇన్ ద సేమ్ వే PL27 ఈజ్ రిలేటెడ్ టు HF9. P ఈజ్ 16, L 12, 8 2. సో సింపుల్గా 8లో హాఫ్ అండి, డివైడెడ్ బై 2 4, 6లో హాఫ్ డివైడెడ్ బై 2 3, 21 డివైడెడ్ బై 3 7. అలానే 16లో హాఫ్ 12, 16లో హాఫ్ 8, 12లో హాఫ్ 6. F అనేది ఇక్కడ మనకి 6 వస్తుంది. F అనేది ఎంత 6. 9 3s are 27. By 2 by 2 by 3. 16 by 2 8, 12 by 2 6, 27 by 3 9. ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్లో మనకు రావాల్సింది XJ51. XJ51. X is 24. 24 divided by 2, 12. 12th letter L. 10 divided by 2, 5. 5th letter E. 51 divided by 3, 17. 17 3s are 51. So the answer is LE17. 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 13 option is your, third option is your answer. That is number 70. Next, number 71. 71లో select the option that depicts the correct mirror image of the following figure. కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఎక్కడ ఉంది అని అడిగారండి. సో మిర్రర్ ఇమేజ్ అంటే మనకి ఈ హెక్సాగన్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. హెక్సాగాన్ ఏదైతే ఉంటుందో ఈ ఫార్మాట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, ఏం మారదు, అన్నిట్లో కూడా సేమ్ ఉందండి. ఈ బాటమ్ సైడ్ ఏదైతే వైట్ షేప్ ఉందో ఇక్కడ వైట్ షేప్ ఉండాలి. ఈ బాటమ్ సైడ్ ఫుల్ షేప్ కవర్డ్ షేప్ ఉండాలి.
ఈ బాటంలో కవర్డ్ షేప్ ఉండాలి, టాప్లో అంటే మనకి టాప్ బాటము టాప్ అవుతుంది కదా. కానీ ఫస్ట్ ఆప్షన్లో ఇక్కడ కవర్డ్ షేప్ ఉందండి, కంప్లీట్ షేడెడ్ అయింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఏని ఎలిమినేట్ చేయొచ్చు. తర్వాత ఈ రెండు ఈ విధంగా ఉన్నాయి, ఇవి కూడా మారవు. ఇక్కడ బాటమ్ షేడ్ అయింది కాబట్టి ఇప్పుడు టాప్ షేడ్ అవ్వాలి ఇది, రైట్. ఇటు టాప్ షేడ్ అయింది కాబట్టి ఇక్కడ బాటమ్ షేడ్ అవ్వాలి, రెండు రివర్స్లు. ఇటువైపు టాప్ షేడ్ అవ్వాలి, సో బి ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ టాప్ బాటమ్ ఉంది, ఈ రెండు సేమ్ ఉన్నాయి. ఇక్కడ నీకు బాటంలో షేడ్ ఉంది కాబట్టి మనం ఫోల్డ్ చేసినప్పుడు టాప్లో షేడ్ అవ్వాలి. సో ఇక్కడ మనకి బాటంలో ఉంది, అంటే డి అనేది మనకి ఛాన్స్ అవుతుందండి. ఎక్కడది డి ఎందులో ఉంది, థర్డ్ ఆప్షన్లో ఉంది. కాబట్టి ఆన్సర్ ఏంటిది, థర్డ్ ఆప్షన్ ఇస్ యువర్ ఆన్సర్. ఇటు బాటమ్ షేప్ ఉంది కాబట్టి టాప్లో ఉండాలి, బట్ ఇక్కడ నీకు బాటంలోనే ఉంది. అంటే ఇక్కడ సర్కిల్ ఎలా అయితే ఉందో మిడిల్ సర్కిల్ కూడా అలానే ఉంది, కాబట్టి డి అనేది అవుతుంది. సో డి అనేది మనకి ఎందులో ఉంది, థర్డ్ ఆప్షన్లో ఉంది. థర్డ్ ఆప్షన్ ఇస్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 72. నా ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగారు, సీక్వెన్స్ ఒకటి ఇచ్చారండి. 2@4+1 = 3+1 #3 $98$98*9428.765. ఇప్పుడు మనల్ని అడిగేది ఏంటిది, హౌ మెనీ సింబల్స్ ఆర్ దేర్ ఈచ్ ఆర్ which is immediately preceded by and also immediately followed by a number. So how many symbols are preceded by number and also followed by number? ఎన్ని సింబల్స్, నెంబర్ ముందు నెంబర్ తర్వాత. సింబల్స్ ముందు నెంబర్ ఉండాలి, సింబల్స్ తర్వాత కూడా నెంబర్ ఉండాలి. ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. అంటే నెంబరు సింబల్ నెంబర్. 2@4 ఒకటి దొరికింది. నెక్స్ట్ 1#3 ఒకటి, 8*9. సో మనకు ఉన్న సింబల్స్ ఇక్కడేనండి. 4 తర్వాత సింబల్ ఉంది, లేదు ఇక్కడ లేదు. 1#3 ఇక్కడ లేదు. 8*9 అంటే మనకి ఇక్కడ ఏమేమి రావాలి, 2@4, నెక్స్ట్ 1#3 అండ్ 8*9. సో మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 3 అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 72. నెక్స్ట్ నెంబర్ 73. 73. How is S related to W? How is S related to W? S అనేది ఏమవుతుంది అని అడిగారు. సో ఇక్కడ ఇచ్చిన కండిషన్ S - R + T / K into W. What is minus? Minus అంటే ఏంటిది, బ్రదర్. మైనస్ మీన్స్ బ్రదర్, ప్లస్ అంటే సన్, అండ్ డివైడెడ్ బై ఫాదర్, అండ్ ఇంటూ. వాట్ ఈజ్ ఇంటూ మీన్స్ వైఫ్. ఇంటూ అంటే ఏంటి ఇక్కడ, వైఫ్, రైట్. వైఫ్స్ ఫాదర్స్ సన్, వైఫ్స్ ఫాదర్, ఫాదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా సన్, బ్రదర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లాస్ బ్రదర్. సో బట్ ఇక్కడ మనకి ఏమిచ్చారు అంటే వైఫ్ కి ఫాదర్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని డయాగ్రామ్ కూడా తీసుకుంటున్నాను, జాగ్రత్తగా చూడండి. సో సింపుల్, ఎస్ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఆర్ అంటే వైఫ్స్ బ్రదర్ అనేది వస్తుంది, బట్ క్లారిటీ ఇస్తాను. ఎస్ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఆర్, రైట్. నెక్స్ట్ ఆర్ ఈజ్ సన్, ఎవరికి సన్, టీ అనే పర్సన్ కి సన్ అండి. ఆర్ ఈజ్ సన్ ఆఫ్ టీ, రైట్. టీ ఈజ్ ఫాదర్ ఆఫ్ కే, టీ ఫాదర్ ఎవరికి, కే. అండ్ కే ఈజ్ బ్రదర్, సారీ, కే ఈజ్ హస్బెండ్ ఆఫ్ ఆర్ వైఫ్ ఆఫ్, కే ఈజ్ వైఫ్ ఆఫ్ డబ్ల్యూ, కే ఈజ్ వైఫ్ ఆఫ్ డబ్ల్యూ అంటే ఇతను హస్బెండ్ అవుతాడు. సో ఈ పర్సన్ కి బ్రదర్ అవుతున్నారు. అంటే ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే డబ్ల్యూకి కే ఏమవుతారు, వైఫ్. వైఫ్స్ బ్రదర్ ఈజ్ ఎస్. సో దీన్ని మనం సింపుల్ గా వైఫ్స్ బ్రదర్, దీన్ని మనం బ్రదర్ ఇన్ లా తీసుకుంటాం. సో ద వర్డ్ క్లియర్లీ ద మెన్షన్ దట్ ఈస్ వైఫ్స్ బ్రదర్. దట్ ఈస్ 73. నెక్స్ట్ 74. 6 people A, B, C, D, E, F are sitting around a circular table facing the center. C sitting second to the right of D and A is an immediate neighbor of C. Only 2 people sit between F and A. B sits immediate right of F. సో ఇప్పుడు ఇచ్చిన కండిషన్ లో మొత్తం మనకి 6 పర్సన్స్ ఉన్నారండి. 1, 2, 3, 4, 5, 6. ఫస్ట్ పాయింట్, సి సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ డి. డి ఎక్కడైతే ఉంటాడో డికి రెండవ కుడివైపు సి ఉండాలి. ఇక్కడ డి తీసుకుంటున్నాను, 1, 2 రెండవ కుడివైపు సి. ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు, డి యొక్క రెండవ కుడి స్థానంలో సి ఉంది.
ఏ అనేది సి యొక్క తక్షణం పొరుగువాడు, అంటే ఏ ఈ ప్లేస్లోనైనా ఉండాలి. ఏ ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ సి. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఏ. ఎఫ్ ఏ మధ్యలో ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఎఫ్ ఏ మధ్యలో ఇద్దరు మాత్రమే ఉన్నారంటే ఏకి ఖచ్చితంగా ఆపోజిట్ లో ఎఫ్ ఉండాలి. బట్ ఇక్కడ ఏ తీసుకుంటే ఇక్కడ డి వస్తారు, ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ మనం ఏ తీసుకోవడానికి లేదు. డెఫినెట్ గా మనకి ఏ ఇక్కడ మాత్రమే ఉండాలి. ఇక్కడ ఏ తీసుకుంటే ఏకి ఇటు ఎఫ్ ఉంటారు, ఏఎఫ్ మధ్యలో ఇద్దరు, రైట్ సైడా లెఫ్ట్ సైడా మనకు సంబంధం లేదు. నెక్స్ట్ బి సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ కి ఇమీడియట్ రైట్ లో బి ఉండాలి. ఇప్పుడు మనకి ఇంకొక పర్సన్ మిగిలిపోయారు, ఏ బి సి డి ఈ. ఈ గురించి మనకి ఎక్కడ మాట్లాడలేదు కాబట్టి ఇక్కడ ఈ అనే పర్సన్ వస్తారు. సో ఎప్పుడైతే ఇటు తీసుకుంటారో ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. మనకు అడిగింది హూ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ. ఈకి థర్డ్ లెఫ్ట్ లో 1 2 3 ద పర్సన్ ఈజ్ డి. సో 74 ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. రైట్. నౌ 75. From among the given options, select the word which cannot be formed. Cannot be formed. అందులో ఫామ్ అవ్వని వర్డ్ ఏంటిది అని అడుగుతున్నాడు అండి. రైట్. సో యూజింగ్ ద లెటర్ ఆఫ్ ద గివెన్ వర్డ్. నెక్స్ట్ డేట్, డిఏటిఈ, ఇది ఫామ్ అవుతుంది. డిఏటిఈ ఉందండి. హెచ్యుఆర్టి వస్తుంది. డిఆర్ అసలు ఓ అనే లెటర్ లేదు ఇందులో. ఈ డాటర్ అనే పదంలో there is no letter of O. So third option is your answer. Drop అనే వర్డ్ లో ఓ అనే లెటర్ లేదు కాబట్టి అది మనకు ఫామ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. రైట్. నెక్స్ట్ నెంబర్ 76. 76. Find out from among the 4 alternative how the pattern would appear when the solid sheet is folded. ఇది ఫోల్డ్ చేసినప్పుడు ఈ విధంగా ఇటువైపు ఫోల్డ్ చేయాలి. మనకు డాటెడ్ లైన్స్ ఇటు ఉన్నాయి కాబట్టి ఈ పేపర్ ఇటు ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసినప్పుడు మాకు ఫామ్ అయ్యేది ఈ విధంగా వస్తుందండి, ఇలా రావాలి. రైట్. సో యాక్చువల్లీ ఈ థర్డ్ ఆప్షన్లోనే ఎగ్జాక్ట్ మ్యాచ్ అయింది. ఫోర్త్ ఆప్షన్ లేదు, సెకండ్ ఆప్షన్ లేదు, ఫస్ట్ ఆప్షన్ లేదు. సో ఆప్షన్ ఎక్కడ మ్యాచ్ అయింది మనకి? థర్డ్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్లో గ్యాప్ వచ్చింది. ఇది ఇటు ఫోల్డ్ అయినప్పుడు ఎగ్జాక్ట్ మనకి ఎందులో వస్తుంది? థర్డ్ ఆప్షన్లో ఉంటుంది. దట్ ఈస్ నెంబర్ 76. నెక్స్ట్ నెంబర్ 77. రైట్. సో ఇందులో మనకి టోటల్ లెటర్స్ కనుక చెక్ చేసినట్లయితే టోటల్ ఎన్ని ఉన్నాయి మనకి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఉన్నాయండి. టోటల్ దెర్ ఆర్ 15 లెటర్స్. 15ని 3తో డివైడ్ చేయండి అంటే ఎన్ని వస్తాయి మనకి? 5 లెటర్స్ వస్తాయి. అంటే 5 లెటర్స్ కలిపి ఒక పేరుగా తీసుకోవాలి. 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 అంటే ఫస్ట్లో పి అనే లెటర్ ఉంది, లాస్ట్లో పి అనే లెటర్ ఉంది. కరెక్ట్గా మ్యాచ్ అయింది. పి తర్వాత నెక్స్ట్ లెటర్ ఏముండాలి? ఎం. అంటే ఇక్కడ పిఎం, ఇక్కడ పి రావాలి. పిఎంక్యూ. పిఎంక్యూ ఒక లెటర్ అనేది మనకి మిస్ అవుతుంది. 1 2 3 4 5 పిఎంక్యూ డబల్ క్యూ. పిఎం డబల్ క్యూపి, పిఎం డబల్ క్యూపి. ఇది పిఎం డబల్ క్యూపి, పిఎం డబల్ క్యూ. అంటే ఇప్పుడు మనకి లెటర్ ఏమొస్తుంది అక్కడ? ఎం క్యూ పి క్యూ పి ఎం క్యూ. రైట్. ఎంక్యూపి క్యూపి ఎంక్యూ, ఎంక్యూపి క్యూపి ఎంక్యూ. సో ఫోర్త్ ఆప్షన్ అనేది మనకి ఛాన్స్ ఉంది. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 77, ఆప్షన్ 4. నౌ క్వశ్చన్ నెంబర్ 78. సో హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్? ఇచ్చిన పటములో ఎన్ని చతురస్రాలు కలవు? చిత్రంలో ఉన్న చతురస్రాలు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఈ స్క్వేర్ని మాత్రమే గమనించండి. ఫస్ట్ ఈ స్క్వేర్ కౌంట్ చేయండి. సో స్క్వేర్ కౌంట్ చేస్తే మనకి టోటల్ 1 2 3 4 4 అడ్డు వరుసలు, 4 నిలువు వరుసలు. రైట్. 4 rows అండ్ 4 columns. రోస్ అండ్ కాలమ్స్ సేమ్ ఉన్నప్పుడు, రో ఈక్వల్ టు కాలమ్ ఉన్నాయి, అది కూడా 4 rows 4 columns ఉన్నప్పుడు ఏం చేస్తాం మనము? డైరెక్ట్ వాటిని స్క్వేర్ చేసి సమ్ చేస్తే వచ్చేది మనకు ఆన్సర్. 1 square + 2 square + 3 square + 4 square. రోస్ కాలమ్స్ సేమ్ ఉన్నప్పుడు, అంటే ఇక్కడ 4 rows ఉన్నాయి, 4 columns ఉన్నాయి.
సో ఇప్పుడు దీనికి 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 16 ప్లస్ 4 20, 9 ప్లస్ 1 10. సో టోటల్ మనకి 30 ఉంటాయి. సో టోటల్ స్క్వేర్స్ ఈ బాక్స్లో మనకి ఎన్ని ఉంటాయి? 30. ప్లస్ అడిషనల్గా ఇక్కడ ఒకటి 31, 32 అండ్ ఈ మూలకు ఒకటి 33 అండ్ ఈ మూలకు ఒకటి 34. కాబట్టి మొత్తం స్క్వేర్స్ మనకి ఎన్ని ఉంటాయి? 34. రైట్. నౌ దట్ ఈస్ 78. నెక్స్ట్ 79. Mr. X started a running marathon from point A, runs 5 kilometers towards north to reach point B, then turned right and runs 6 kilometers to reach point C, again turned right and runs 8 kilometers to reach D, then again turned right and runs 10 kilometers, reach the point E, again turned right and reach the 6 kilometers, reach the point F, again turned right and 1 kilometer, reach the point G, and finally runs 3 kilometers after turning right to reach the point H. What is the shortest distance between G and A? GA మధ్యలోనే షార్టెస్ట్ డిస్టెన్స్ అడిగారండి. రైట్. సో ఇప్పుడు పర్సన్ ఫస్ట్ ఎక్కడికి బయలుదేరాడు? ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యాడు. ఏ అనే పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ రన్స్ 5 kilometers టువర్డ్స్ నార్త్. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అనే పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతున్నాను. ఇక్కడ నుంచి ఒక 5 kilometers నార్త్కి వెళ్ళాడు. 5 kilometers నార్త్ అండ్ రీచ్ ద పాయింట్, దిస్ ఈస్ బి. రైట్. దెన్ టర్న్ రైట్ అండ్ రన్ 6 kilometers. తర్వాత కుడివైపు తిరిగి 6 kilometers రీచ్ సికి చేరుకున్నాడు. కుడివైపు అంటే ఏంటో? ఈస్ట్ 6 kilometers, ఈస్ట్ సైడ్ 6 kilometers అండ్ రీచ్ ద పాయింట్ సి. సి అనే పాయింట్కి చేరుకున్నాడు. దెన్ అగైన్ టర్న్ రైట్, రన్స్ 8 kilometers, రీచ్ ద పాయింట్ డి. మళ్ళీ తను రైట్కి తిరిగాడు. రైట్ తిరిగి ఎన్ని కిలోమీటర్స్? 8 kilometers తిరిగాడు. సో 8 kilometers అంటే ఈ 5 కంటే ఒక 3 kilometers ఎక్కువ తీసుకోండి. అంటే ఇక్కడ వరకు నీకు 5 kilometers ఉంటుంది. ఈ డిస్టెన్స్ వచ్చేసి 3 kilometers. ఎక్కడికి చేరుకున్నాడు? డి అనే పాయింట్కి చేరుకున్నాడు. డి అనే పాయింట్కి చేరుకున్నాడు. దెన్ అగైన్ టర్న్ రైట్, రన్స్ 10 kilometers. మళ్ళీ రైట్కి, రైట్ అంటే ఎటు? వెస్ట్కి 10 kilometers వాక్ చేయాలండి. సో ఈ డిస్టెన్స్ 6 kilometers ఉంటుంది. ఈ డిస్టెన్స్ 4 kilometers ఉంటుంది. అండ్ దిస్ వన్ ఈజ్ ఈ. రైట్. అండ్ రన్స్ రైట్ 6 kilometers. 10 kilometers తర్వాత మళ్ళీ రైట్కి తిరిగి 6 kilometers వాక్ చేశాడు. మళ్ళీ రైట్ అంటే నార్త్ సైడ్ 6 kilometers వెళ్ళాలి. సో ఇక్కడ 3 kilometers ఉందండి. ఇటు 3 ప్లస్ ఈ డిస్టెన్స్ 3, టోటల్ 6 kilometers వెళ్ళాలి. రైట్. అంటే ఇక్కడ నీకు 3 kilometers ఉంటుంది, ఇక్కడ 3 kilometers. సో టోటల్ ఎఫ్కి చేరుకున్నాడు. రైట్. అండ్ టర్న్ రైట్, రన్స్ 1 kilometers. సో ఈ 4లో ఒక 1 kilometers రీచ్ అయిపోయి జి అనే పాయింట్కి చేరుకున్నాడు. జి అనే పాయింట్కి చేరుకున్నాడు. సో ఇప్పుడు నేను ఇటు 5 kilometers రాస్తున్నాను. 5 kilometers రాస్తున్నాను. రైట్. అండ్ దెన్ ఫైనల్లీ రన్స్ 3 kilometers టు రైట్, రీచ్ ద పాయింట్ హెచ్. మళ్ళీ రైట్కి తిరిగి అంటే ఇటువైపు తిరిగి హెచ్ అనే పాయింట్కి చేరుకున్నాడు అండి. ఇక్కడ ఇది కూడా 3 kilometers అన్నాడు. నా ఇప్పుడు అడిగిన పాయింట్, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ జి అండ్ ఏ? జిఏ మధ్యలో డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు అండి. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత? ఇది మనకు కావాల్సింది. ఈ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. రైట్. ఈ 4లో ఇక్కడ 1 kilometer పోయింది కాబట్టి ఇది కూడా ఎంత ఉంటుంది? 3 kilometers. ఇది 3 kilometers, ఇది 3 kilometers. రైట్. సో సింపుల్. అక్కడ మనం అప్లై చేయాల్సింది స్క్వేర్ రూట్ ఆఫ్ 3 square ప్లస్ 3 square. సో ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ 9 ఇజ్ ఈక్వల్ టు 18. దీన్ని మనం 9 into 2 రాస్తాము. సో రూట్ 9 అంటే ఎంత? 3√2. సో ఆన్సర్ ఈజ్ 3√2 kilometers. సో మనకి ఏం రావాలి అక్కడ? 3√2 kilometers. ఆప్షన్ 4th one ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. 4th one అనేది మనకి రైట్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. అంటే ఈ డిస్టెన్స్ మాత్రమే అడుగుతున్నాడు, హెచ్కి అవసరం లేదు. G2A డిస్టెన్స్ మాత్రమే. ఇటు 3 ఉంది కాబట్టి రైట్ యాంగిల్ ప్రిన్సిపల్. యాజ్ పర్ రైట్ యాంగిల్ ప్రిన్సిపల్ 3 square ప్లస్ 3 square 18, 9 into 2 రాసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ నెంబర్ 80. క్వశ్చన్ నెంబర్ 80. Sorry. Right. Select a figure from the options which complete the figure pattern in the given row. Right. సో ఇప్పుడు ఈ ప్యాటర్న్ ని ఫిల్ చేయడానికి ఏది మ్యాచ్ అవుతుందని. ఇప్పుడు ఈ రెండు ఆల్టర్నేట్ లో లైన్ ఉందండి.
సో ఇక్కడ స్ట్రైట్ లైన్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ స్ట్రైట్ లైన్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఈ లైన్ ఉండాలి. సో ఇందులో డాటెడ్ లైన్స్ అనేవి నిలువుగా ఉండాలి. ఇక్కడ నిలువుగా ఉన్నాయి కాబట్టి ఈ నిలువు పాయింట్స్ తీసుకోండి. సో సేమ్ ప్యాటర్న్ మనకి నిలువు లైన్స్ ఉండాలి. ఈ లైన్ క్రాస్గా ఉంది, థర్డ్ ఆప్షన్ ఛాన్స్ లేదు. ఇది హారిజాంటల్, ఇది ఛాన్స్ లేదు. కాబట్టి కేవలం ఫస్ట్ ఆప్షన్ మాత్రమే ఛాన్స్ ఉంది. నెంబర్ 1. నెక్స్ట్ 81. Statements and assumptions. A man said to his friend, tomorrow is the cricket match between India and Pakistan. Therefore, all roads will be deserted. ఒక వ్యక్తి తన స్నేహితుడితో రేపు భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్యన క్రికెట్ మ్యాచ్ ఉంది కాబట్టి అన్ని రోడ్లు కూడా నిర్మానుష్యంగా ఉంటాయి అని అన్నాడు. సో దానికి అజంప్షన్స్ ఏంటి? కర్ఫ్యూ విల్ బి డిక్లేర్డ్ టుమారో టు అవాయిడ్ ద ప్రాబ్లమ్స్. సో ఇలా మనకి ఉన్నప్పుడు కర్ఫ్యూ విధించడం, సమస్యలు నివారించడానికి కర్ఫ్యూ రేపు ప్రకటించబడింది. అండ్ నెక్స్ట్, పీపుల్ వుడ్ రాదర్ వాచ్ ద మ్యాచ్ దాన్ గో టు ద స్ట్రీట్స్. ప్రజలు వీధుల్లో వెళ్ళడం కంటే మ్యాచ్ చూడడానికి ఇష్టపడతారు. సో భారతదేశము పాకిస్తాన్ మ్యాచ్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఎక్కువ ఇంట్రెస్ట్గా చూస్తారు కాబట్టి కర్ఫ్యూ విధించడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ బేసిక్గా మనం ఫాలో అవ్వాల్సింది ఏంటిది అంటే అజంప్షన్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏది కరెక్ట్ అవుతుంది మనకి? సెకండ్ వన్ మాత్రమే రైట్ అవుతుంది. పీపుల్ వుడ్ రాదర్ దాన్ వాచ్ టు మ్యాచ్ దాన్ గో టు అవుట్ ఇన్ ద స్ట్రీట్. బయటికి వెళ్లే బదులు ఆ మ్యాచ్ని చూడాలని ఎక్కువగా కోరికగా కోరుకుంటారు. కాబట్టి ప్రజలు వీధుల్లోకి వెళ్ళడం కంటే మ్యాచ్ చూడడానికి ఇష్టపడతారు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ 82. In a certain language, God is great is coded CPANBO. Great help done is coded ERCPFS, and he is great is coded BOCPDP. What is the code? He is God. He is God. So ఇప్పుడు ఇందులో ఫస్ట్ అండ్ సెకండ్ గ్రేట్ హెల్ప్ డన్, హీ ఈజ్ గ్రేట్ రెండు తీసేస్తే ఈజ్ గ్రేట్, గాడ్ ఈజ్ గ్రేట్, హీ ఈజ్ గ్రేట్ అనేది ఉంది. ఈ రెండిట్లో కామన్ వర్డ్ ఏంటిది? సిపి అండ్ బిఓ. సిపిబిఓ అంటే ఇప్పుడు గాడ్ అనే వర్డ్కి కోడ్ మనకి ఏమొచ్చింది ఇక్కడ? ఏఎన్. సో ద వర్డ్ గాడ్ ఈజ్ కోడెడ్ యాజ్ ఏఎన్. ఇప్పుడు మనకు కావాల్సింది కూడా గాడ్ ఈజ్ గ్రేట్, హీ ఈజ్ గాడ్ అనే వర్డ్ రావాలి. హీ ఈజ్ గాడ్. నెక్స్ట్ గ్రేట్ హెల్ప్ డన్, హీ ఈజ్ గ్రేట్. ఈ రెండిట్లో కామన్ వర్డ్ గ్రేట్ ఒకటే ఉందండి, గ్రేట్ ఒకటే ఉంది. అప్పుడు ఇందులో ఈఆర్సిపిఎఫ్ఎస్ బిఓసిపి. సో గ్రేట్ అనే వర్డ్కి కోడ్ ఏమవుతుంది? సిపి అనేది అవుతుంది. గ్రేట్ అనే వర్డ్ ఏం కోడ్ అవ్వాలి? సిపి. అంటే డెఫినెట్గా ఈజ్ అనేది మనకి ఏం కోడ్ అయినట్టు అక్కడ? బిఓ అనేది కోడ్ అయిందండి. ఈజ్ అనేది అక్కడ ఏం కోడ్ అవుతుంది మనకి? బిఓగా కోడ్ అవుతుంది. ఈజ్ కోడెడ్ యాజ్ బిఓ. ఇప్పుడు ఈజ్ గ్రేట్ రెండిట్లో మనం ఏం క్యాన్సిల్ చేసాం? సిపిబిఓ క్యాన్సిల్ చేసాం. బట్ ఇక్కడ కూడా సెకండ్ స్టేట్మెంట్లో గ్రేట్ అనే వర్డ్ ఉందండి. గ్రేట్ అనే వర్డ్కి కోడ్ ఇక్కడ ఏం మ్యాచ్ అవుతుంది మనకి? సిపి అనేది మ్యాచ్ అవుతుంది. కాబట్టి అది సపరేట్ రాశాను. ఇక నెక్స్ట్ మిగిలింది ఏంటిది? హీ అనే వర్డ్ మిగిలింది. హీ అనేది ఇక్కడ ఏం కోడ్ అయింది? డిపి. హీ ఈజ్ కోడెడ్ యాజ్ డిపి. సో డిపిబిఓఏఎన్, ఫోర్త్ ఆప్షన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4. 82. నెక్స్ట్ 83. Now, statements and conclusions. Now you see this. All guns are metals. Question number 83. All guns are metals. All guns are metals. No metal is leather. Metal అనేది మనకి ఏం కావట్లేదు? లెదర్. అండ్ నెక్స్ట్ నో మెటల్ ఈజ్ పేపర్. మెటల్ అనేది మళ్ళీ ఏం కావట్లేదు మనకి? పేపర్ అవ్వట్లేదు. ఆల్ గన్స్ ఆర్ మెటల్, నో మెటల్ ఈజ్ లెదర్, అండ్ నో మెటల్ ఈజ్ పేపర్. నో గన్ ఈజ్ లెదర్. గన్ అనేది మనకి లెదర్ అవ్వట్లేదు అని అడుగుతున్నారు. సో మెటల్ అనేది లెదర్ కాదు కాబట్టి గన్ అనేది కూడా మనకి ఏం కాదు? లెదర్ కాదు. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సమ్ పేపర్స్ ఆర్ లెదర్. సో పేపర్స్ లెదర్ ఖచ్చితంగా అవుతాయని చెప్పలేము, అవ్వవు అని చెప్పలేము. అది పాసిబిలిటీ కింద తీసుకుంటాం. కాబట్టి సెకండ్ వన్ అనేది మన రాంగ్ ఆన్సర్.
కాబట్టి ఇందులో ఏది కరెక్ట్? ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్. ఓన్లీ కంక్లూజన్ 1 అంటే సెకండ్ ఆప్షన్ మనకి రైట్ అవుతుంది. ఓన్లీ కంక్లూజన్ 1 మీన్స్ సెకండ్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 84. సో క్వశ్చన్స్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒక్క నిమిషం. Now, question. Who is to the immediate right of P among 5 persons? P, Q, R, S, T facing north. North face చేసి ఉన్నారు. అందులో P immediate right ఎవరు? Who is the immediate right of P? P అనే పర్సన్ కి immediate right ఎవరు ఉంటారు అని అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్, R is third left of Q and P is second right of R. సో ఇప్పుడు R is third left of Q. ఫస్ట్ పాయింట్ ఏమంటున్నారు అంటే క్యూ ఇక్కడ తీసుకుంటే క్యూకి థర్డ్ లెఫ్ట్ లో, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్ లో ఎవరు ఉండాలి? ఆర్ ఉండాలి. ఆర్ ఈజ్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ క్యూ అండ్ పి ఈజ్ సెకండ్ రైట్ ఆఫ్ ఆర్. ఆర్ కి సెకండ్ రైట్ లో పి ఉండాలి. ఆర్ కి సెకండ్ రైట్ లో పి ఉన్నప్పుడు ఇప్పుడు హూ ఇస్ ఇమీడియట్ రైట్ ఆఫ్ పి? పి అనే పర్సన్ కి ఇమీడియట్ రైట్ ఎవరు అవుతున్నారు? క్యూ అవుతున్నారు. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి మనం ఆన్సర్ చెప్పొచ్చు. పి అనే వ్యక్తికి ఇమీడియట్ రైట్ లో ఎవరుంటారు? క్యూ అనే వ్యక్తి. మరి సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారో చూద్దాం. Q is to the immediate left of T, who is the second right of P. Who అంటే ఎవరు ఇక్కడ? T అనే పర్సన్ వస్తారండి. Who అంటే ఎవరు ఇక్కడ? T. రైట్. Q is immediate left of T. T ఎక్కడైతే ఉంటాడో T కి ఇమీడియట్ లెఫ్ట్ లో ఎవరు ఉండాలి? Q ఉండాలి. అండ్ T is సెకండ్ రైట్ ఆఫ్ P. P అనే పర్సన్ కి సెకండ్ రైట్ లో ఉండాలి. అంటే ఇక్కడ P తీసుకున్నారు అనుకోండి అమ్మా, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్. మరి ఇప్పుడు P కి ఇమీడియట్ రైట్ ఎవరు ఉన్నారు? Q ఉన్నారు. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ చెప్పొచ్చు, సెకండ్ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ చెప్పొచ్చు. రెండు కలిపితేనేమో బోత్ అంటాం. రెండు కలిపితే మనం ఆన్సర్ ఏంటిది? బోత్ తీసుకుంటాం. కాబట్టి ఏదైనా ఒకటి రైట్ అయితే నీ ఆన్సర్ ఏం రావాలి? ఐదర్ ఆర్. ఫస్ట్ దాని నుంచి సపరేట్ స్టేట్మెంట్ వస్తుంది, సెకండ్ నుంచి సపరేట్ ఆన్సర్ చెప్పగలం. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది అక్కడ? ఐదర్ ఆర్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఐదర్ 1 or 2. The statement 1 alone or in statement 2 alone are sufficient. Statement 1 alone or statement 2 alone sufficient to answer the question. Third option is your answer. Right. Next, 85. Right. Select the option that embedded in the given figure. Option rotation is not allowed. సో దీంట్లో ఎగ్జాక్ట్ మిక్స్ అయిన డయాగ్రామ్ ఏంటిది? సో ఏ డయాగ్రామ్ మనకి ఫీల్ అయి ఉంటుంది అని అడుగుతున్నారు. రైట్. ఇప్పుడు 85 కనుక చూస్తే ఫస్ట్ ఆప్షన్ ఇది మ్యాచ్ అవ్వట్లేదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మ్యాచ్ అయిన డయాగ్రామ్ మనకి ఫోర్త్ ఆప్షన్లో కనుక అబ్జర్వ్ చేస్తే ఇది యాజ్ ఇట్ ఈజ్ ఉంది. చూడండి ఇక్కడ ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో ఫోర్త్ ఆప్షన్లో మనకి మ్యాచ్ అవుతుంది. రైట్. ఇక్కడ fourth option diagram that matches to as it is. So option is 4. That is 85. Next 86. Then the 86 is the missing number. So here the given sequence is 13 and 14 minus 2, 79 minus 177 minus 177. So 13, 14 difference is 1 and this is 16, right? Minus 60 plus 1 minus 16, right? 79 plus 2, 81 plus 81. So this is, we can write 2 power 4, 3 power 4 and 1 power 4. And this is minus 256. This is 4 power 4. And now we require this is 5 power 4. Right? So 625 plus 625. So 177 plus 625, that is 448. 448. So the answer is fourth option is your answer.
1 power 4, 2 power 4, 3 power 4, 4 power 4, 5 power 4, alternate difference, plus minus, plus, right? Next number 87. Assertion and a reason. 87. Cotton is grown in alloy soils. పత్తి ఒండ్రు నేలల్లో పండించబడుతుంది. Alloy soils are very fertile. అలా ఒండ్రు నేలలు చాలా సారవంతమైనది. సో ఇక్కడ బేసిక్గా ఏంటిది అంటే ఫస్ట్ అసర్షన్ అనేది రైట్, బట్ రీజన్ అనేది రాంగ్ అండి. అల్లాయ్ సాయిల్స్ అనేది మనకు ఫెర్టైల్ అని చెప్పడానికి ఛాన్స్ లేదు, చాలా సారవంతమైనవి చెప్పడానికి ఛాన్స్ లేదు. కాబట్టి అసర్షన్ ఈజ్ రైట్, ఆర్ ఈజ్ ఫాల్స్. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 88. Pointing to a girl, Vinit said, "She is the only daughter of my father's only son." Pointing to a girl, Vinit said, "She is the only daughter of my father's only son." My means here Vinit. Vinit father only son. Vinit ఇక్కడ తీసుకుంటున్నాం. Vinit father అండి. Father's only son అంటే Vinit వస్తాడు. She is the only daughter. అంటే వినీత్ డాటర్ ఎవరు? గర్ల్ అవుతున్నారు. వినీత్ డాటర్ ఎవరు? గర్ల్. She is the only daughter of my father's only son. How is Vinith related to that girl? Vinith అనే పర్సన్ ఏమవుతారు ఇక్కడ? ఫాదర్ అవుతారు. సో ద ఆన్సర్ ఈజ్ ఫాదర్. సో ఆప్షన్ 88, దట్ ఈజ్ ఫోర్త్ వన్. వినీత్ ఫాదర్ ఓన్లీ సన్ ఈజ్ వినీత్. వినీత్ గర్ల్ ఎవరైతే డాటర్ ఎవరైతే ఉన్నారో గర్ల్ అవుతున్నారు. సో ద వినీత్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ దట్ గర్ల్. నెక్స్ట్ 89. 521. So here the concept is 5:21. 5:21 means simply we write 5 square minus 4. 5 square is 25 minus 4, 21. And the next, here the given this is 252. The next one, 27, 725. Here we can write 27 square, 729 minus 4, 725. So here we can take a number 16. 16 square, 256 minus 4, 252. So the required value, that is 16. మనకు కావాల్సిన నెంబర్ ఎంత? 16 అనేది అవసరం. ఆన్సర్ ఈజ్ 16. దట్ ఈస్ 89. నెక్స్ట్ నెంబర్ 90. ఇట్ ఈస్ వెడ్నెస్డే 13th September 2023. 13th September 2023 is Wednesday. 13th September 2023 Wednesday. So first of all, we need to confirm this is date, year, number of leap year, month code and century code. So month code is, we can write 0336146250335. This is January, February, March, April, May, June, July, August, September, October, November, December. Right? సో ఇప్పుడు మనకి డేట్ అంటే 13 తీసుకుంటాం. ఇయర్స్ వచ్చేసి 23. 23లో లీప్ ఇయర్స్ 5. 4 into 5, 20. మంత్ కోడ్ సెప్టెంబర్. సెప్టెంబర్ కోడ్ ఈజ్ 5. సెంచురీ కోడ్ 6. రైట్? సో దెన్ ఆఫ్టర్ ఇఫ్ యూ కౌంట్ ద ఆడ్ డేస్, 13లో ఆడ్ డేస్ 6, 23 ఆడ్ డేస్ 2, అండ్ 5 plus 5 plus 6. 5 plus 2, 7. 6 plus 6, 12 plus 5, 17. 17 means 3. That 3 indicates Wednesday. మనకి స్టార్టింగ్ డే 0 అయితే సండే. The starting day is 0, Sunday. 1 is Monday. 2 Tuesday indicate చేస్తుంది. 3 that indicates Wednesday. 4 that indicates Thursday. 5 is Friday. 6 is on Saturday. So మనకి 3 days వచ్చాయి కాబట్టి Wednesday. But here also clearly the given that is on Wednesday. Now we need to check 30 August 2030. మనం చెక్ చేయాల్సింది 30 August. 30 August 2030. 2030 చెక్ చేయాలి. డేట్ ఎంత? 30. ఇయర్స్ 30. 4 7s are 28. So 7 లీప్ ఇయర్స్. ఆగస్ట్ కోడ్ 2, సెంచరీ కోడ్ 6. ఆగస్ట్ కోడ్ ఎంత? 2, సెంచరీ కోడ్ 6.
7 4s are 28, 2 odd days. Ikkada 2 odd days. 7 direct we can cancel. Plus 2 plus 6. 6 plus 2 8, 8 plus 2 10, 10 plus 2 12. 12 అంటే ఎన్ని odd days? 5. 5 that indicates Friday. 5 అనేది ఏ రోజును సూచిస్తుంది? ఫ్రైడే అని సూచిస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిది? 1. 90. క్వశ్చన్ నెంబర్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. రైట్. 91. Six words: eat, cry, play, sleep, run, bath are written on different phases of a dice. 3 positions of this dice are shown figure. Find the word on the face opposite to eat. Eat అనే పదానికి ఎదురుగా ఉన్న ముఖంపై పదాన్ని కనుగొనండి. సో ఇక్కడ ఈట్ అనే పదం ఉందండి, దానికి సైడ్ ప్లే స్లీప్ అనేది ఉంది. సో ఇక్కడ కూడా ప్లే స్లీప్ రెండు సేమ్ ఉన్నాయి. రెండు సైడ్స్ సేమ్ ఉన్నప్పుడు మిగతావి ఏవైతే ఉన్నాయో అవి ఆపోజిట్ ఉంటాయి. కాబట్టి ఈట్కి ఆపోజిట్ ఏంటిది? రన్ అనే వర్డ్ అవుతుంది. ఈట్ ఆపోజిట్ వర్డ్ దట్ ఈజ్ రన్. ప్లే స్లీప్ రెండు వర్డ్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి రిమైనింగ్ వర్డ్ ఏదైతే ఉందో అది మనకు ఆపోజిట్ అవుతుంది. ఈట్ ఆపోజిట్ ఈజ్ రన్. నెక్స్ట్ 92. And there we have to find the alternative, right? So first of all you concentrate this line. ఈ సీక్వెన్స్ ఏమొస్తుంది అనేది కావాలి. అప్ డౌన్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం రావాలి మనకి? అప్వర్డ్ రావాలి, రైట్? అండ్ 2 circles ఇన్ ద మిడిల్. ఈ 2 circles తీసుకుంటాం. ఆ బ్లాక్ షేడ్ కంటే ముందు దిస్ ఈజ్ సౌత్, ఈస్ట్, నార్త్, వెస్ట్. నెక్స్ట్ ఎట్ రావాలి? సౌత్లో ఉండాలి. సౌత్లో ఉండాలి అంటే మనం ఎలిమినేట్ చేయాల్సింది 3rd, 4th ఎలిమినేట్ చేయొచ్చు. ఇక రెండే ఉన్నాయి, రెండు కూడా అప్ సైడే ఉన్నాయి. బట్ కమింగ్ టు దిస్ వన్, సౌత్, వెస్ట్, నార్త్, ఈస్ట్ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎటు ఉండాలి? సౌత్ సైడ్ ఉండాలి. బట్ ఈ రెండు ఎటువైపు ఉన్నాయి? వెస్ట్ సైడ్ ఉన్నాయి. సెకండ్ వన్ వీ కెన్ ఎలిమినేట్. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్. సౌత్ సైడ్ ఫేస్ చేస్తుంది షేడెడ్ ఏరియా, వెస్ట్ సైడ్, నార్త్ సైడ్, ఈస్ట్ సైడ్. కాబట్టి ఇప్పుడు మనం షేడ్ చేయాల్సిన పార్ట్ ఎటువైపు వస్తుంది? We need to shade the part towards south side. So the answer is, first option is your answer. That is number 92. Next 93. A stands for plus and B stands minus. B stands into, C stands plus and D stands minus. Then what will come in place of the question mark? So 123. What is C? C ante plus 46. What is D? D ante minus 23. B ante into 96 divided by 32. So 123 plus 46 minus 23. So what is that? B. B ante into, right? So into 96 by 32. 6 డైరెక్ట్ 3 తోటి తీసుకోవచ్చు కదా, ఇంటూ 3. 32 ఇంటూ 3. 23 3s 169 minus 69. That is equal to 100. Third option is your answer. Answer is third option, right? 94. In the following Venn diagram, the square stands for married persons. ఈ స్క్వేర్ అనేది మ్యారీడ్ పర్సన్ ని చూపిస్తుంది. The square stands for married person. The pentagon stands for person who belongs to Nagpur. Pentagon, this belongs to Nagpur. Right? The triangle, the person who owns Audi car. This triangle owns Audi car.
that owns Audi car, right? And circle represent engineer. This circle represent engineer. Which of the following in unmarried persons? Unmarried persons means we have to remove the square box. Square box lo unna vallu married, remaining all are unmarried. Unmarried person belongs to Nagpur. Belongs to Nagpur means then we have to count that pentagon. And engineer, that is circle, but not like Audi car. Audi car means we have to remove this R and Q. So the person belongs to unmarried, Nagpur and engineer. There is only one letter, that is I. So the answer is third option. Okay, oka letter manaki match avutundi. A letter entidi I anedi manaki match avutundi, right? Next 95. Now, VS21 is related to CZ11 in the same way. LI39 is related to SP29. To which of the following option? BY25. So, first one, VS21. VS21 is related to CZ11. And in the same way, LI39 is related to SP29. So here the difference we have 10, 9, 16, 9 plus 7, 19 plus 7, 26. Here also there is a difference 10, 12, 19 plus 7, 22 plus 7, 29, 29th letter C. So difference is plus 7 minus 10. Which of the following is BY25 is related? BY25. So minus 10 means the value that will equal to 15. So we can eliminate these two. And now 28. So 2 తీసుకోవచ్చు, 28 అవసరం లేదు. 2 plus 7, 9, 9th letter I. 25 plus 7, 32. 32 letter F. So IF 15. So your option is fourth option. The answer is what? Fourth option is your answer. Next 96. Is it okay to legalize the sale of human organs? మానవ అవయవాల అమ్మకాన్ని చట్టబద్ధం చేయడం సరైనదేనా? కాదు, ఇది అనైతిక వ్యక్తుల పేదవారిని ఆసరా చేసుకునేందుకు దారితీస్తుంది. కాదు, ఎందుకంటే అప్పుకో హామీగా అవయవాలను అనైతికంగా ఉపయోగించడం పెరుగుతుంది. No, it will lead the unethical people taking advantage of the poor. No, because of the immoral use of organs as collateral for the loans will increase. So ఇలా మానవ అవయవాలు గనక చట్టబద్ధం చేసినట్లయితే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ అవయవాలని అమ్ముకోవడం కానీ లేదంటే వాటి మీద ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రెండు కూడా సరైన వాదనలే అవుతాయి. కాబట్టి both arguments are 1 and 2 are right answer. Both are correct. Next 97. KWID, that is 33, 69, 27 and 12. See this. KWID. K is 11. 11 into 3, 33. 23 into 3, what is that? 69. 9 into 3, 27. 4 into 3, what is that? 12. 33, 69, 27, 12. Same, let's check that Ford. F-O-R-D. F is 6. 6 3 is 18. 15 into 3, 45. 18 into 3, 54. 4 into 3, 12. So 18, 45, 54, 12 as it is. Now we need to find the code for Alto. A-L-T-O. A is 1. 1 into 3, 3. 12 into 3. 12 3 is 36. 20 into 3, 60. 15 into 3, 45. 3, 36, 60, 45. So third option is your answer, right? That is 97. Next 98. The angle between the minute hand and hour hand of a clock when the time is 8:30. 8:30 ఉన్నప్పుడు ఆ రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్ అండి, రైట్? సో
So the formula is theta is equal to modulus 11/2 m minus 30 into h. The time given that is 8:30. 8 hours 30 minutes is equal to 11/2 into m is equal to 30 minus 30 into 8. 2 15s. 11 into 15, 165 minus 240. So 40 plus 35. So the answer is 75. Answer is what? 75 degrees, right? So 75 degrees means second option is your answer. 98, the answer is second one. Next 99. P, Q, R, S, X and Y. PQ starting letter మాత్రమే తీసుకుంటున్నాను. P, Q, R, S, X, Y live on 6 different floor of the same building. The lowermost floor is numbered 1 and the topmost is number 2 and so on. 1, 2, 3, 4, 5, 6. ప్రతిదానికి R అనే లెటర్ కలిపారు కాబట్టి నేను స్టార్టింగ్ లెటర్ మాత్రమే తీసుకుంటాను. R lives on the topmost floor. R అనే వ్యక్తి టాప్ మోస్ట్ ఫ్లోర్ లో ఉన్నారు, రైట్? ఓన్లీ 2 people live between R and Y. R, Y మధ్యలో ఇద్దరు మాత్రమే ఉండాలి. Now S lives below Y. X lives on even number floor. S lives on a floor below Y. Below Y అంటే ఇక్కడ తీసుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్, రైట్? X lives on even number floor. ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అంటే 4th ఫ్లోర్ ఛాన్స్ ఉంది, 4th ఫ్లోర్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ Q లీవ్స్ ఆన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ బట్ నాట్ నెంబర్ 5. 5లో ఉండట్లేదు కాబట్టి ఇక్కడ Q ఉన్నారు. సో ఇప్పుడు మనకు ఉన్న దాంట్లో P ఒకరు రాలేదు, ఇక్కడ P వస్తారు. నా ఇప్పుడు హౌ మెనీ పీపుల్ లివ్ బిట్వీన్ P అండ్ Y? P Y మధ్యలో ఎంతమంది నివసిస్తున్నారు అని అడుగుతున్నారు. సో ఎంతమంది ఉన్నారు మనకి అక్కడ? ఇద్దరు, కాబట్టి ఓన్లీ 2 persons. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్, రైట్? సో సింపుల్ కాన్సెప్ట్, డైరెక్ట్ యాజ్ ఇట్ ఈస్ మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ 100. 17, 25, 37, 54, 77. Difference. Which of the following number replace the question mark? So here the sequence, if you observe, 17 plus 8, 25, 25 plus 12, 37, 37 plus 17, 54, 54, 74, 33. This is 77. ఇప్పుడు మనకి నెక్స్ట్ నెంబర్ కావాలి. సో 8కి 12కి డిఫరెన్స్ +4. దిస్ ఈజ్ +5. సో దిస్ ఈజ్ 23 +6. ఇప్పుడు మనకి +8 కావాలి. 23 + 8 31. సో 7 + 1 8. The required number is 7. Sorry, 23 + 7 + 30. 7 + 3 10 + 7 107. So third option is your answer. So this is your paper number 13. So in the next paper number 14 we will meet again. Thank you very much and all the best for your next exam.